హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ క్రిస్మస్ స్పెషల్ బటర్ చాక్లెట్ బనానా చాకో చిప్స్ కేక్. సింపుల్గా చేసుకునే కేకు ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ క్రిస్మస్కి తప్పకుండా మీరు ట్రై చేయండి. కేక్ని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా 2 బనానాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 250 గ్రామ్స్ బటర్ని వేసుకొని అలాగే పీల్అవుట్ చేసుకున్న బనానాలను కూడా వేసేసుకొని బాగా విస్కర్తో బీట్ చేసుకోండి, లేదంటే స్పూన్తో అయినా సరే బీట్ చేసుకోండి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి జాగ్రీ పౌడర్ని ఒక 2 కప్స్ వరకు వేసుకోవాలి. ఇదే బెల్లం పొడి. అలాగే ఒక చిన్న కప్పు మిల్క్ను కూడా వేసుకొని బాగా చక్కగా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 కప్పు మైదాని వేసుకొని జల్లించుకోవాలి. ఇందులోకి కోకో పౌడర్ను కూడా ఒక చిన్న కప్పు వరకు వేసుకొని జల్లించేసుకోండి. తర్వాత ఈటింగ్ సోడాని అలాగే బేకింగ్ సోడాని పావు టేబుల్ స్పూన్ వేసుకొని జల్లించేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మిల్క్, ఒక పావు కప్పు మిల్క్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వెన్నెల ఎసెన్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే సినమన్ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను ఇలాచి పొడిని వేసుకోండి. అలాగే సన్నగా క్రష్ చేసుకున్న బాదాంను కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చాక్లెట్ చాకో చిప్స్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ని కూడా సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేక్ చేసుకునే బౌల్ తీసుకొని లోపల బటర్ని గ్రీస్ చేసేసి కొంచెం మైదాన్ని కూడా చల్లేసుకొని తర్వాత కేక్ బ్యాటర్ని వేసేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసేసిన తర్వాత పైనుంచి చాకో చిప్స్ని కూడా వేసేసుకోండి. అలాగే బాదాంని కూడా సన్నగా కట్ చేసినవి కూడా వేసేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసేసి ఆల్రెడీ ప్రీహీట్ చేసిన 180 డిగ్రీస్లో ఉన్న ఓవెన్లో పెట్టేసి 180 డిగ్రీస్ బేక్ చేసేసుకొని తీసేసుకోవడమే. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బటర్ చాక్లెట్ బనానా చాకో చిప్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా సూపర్ టేస్టీగా చాలా బాగుంది. క్రిస్మస్ టైంలో అయినా బర్త్డేస్కి అయినా ఎనీ టైమ్ ఇలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే చిప్స్ కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు. టేస్టీగా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం కదా. సో తప్పకుండా ఈ క్రిస్మస్కి మీరందరూ కూడా ఈ బటర్ చాక్లెట్ బనానా కేక్ని అయితే ట్రై చేయండి. ఈ క్రిస్మస్కి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన బటర్ చాక్లెట్ బనానా చాకో చిప్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.